అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసి కొద్దిగా నీళ్లు వేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ఆకుకూరని తీసి చల్ల నీళ్ళలో వేసుకోవాలండి, ఎందుకంటే కలర్ మారకుండా ఉంటుంది. ఇలా వేయడం వలన మనకి కర్రీ చివరి వరకు కూడా గ్రీన్ కలర్గానే ఉంటుందండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటరు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బటరు ప్లస్ ఆయిల్ వేడయ్యాక కొద్దిగా అందులో జీలకర్ర, షాజీరా కొద్దిగా, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక మనము ఆ పాలకూరని ఉడికించి పక్కన పెట్టుకున్నది మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉడికించినా కూడా మనకి పాలకూర అంతే గ్రీన్గా అలాగే ఉండిపోయింది చూడండి. ఇలా పాలకూర వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం పొడి, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు. ఇది రోస్ట్ చేసి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అన్నమాట. ఇది 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ బాగా కలిపేసుకొని కొద్దిసేపు మరి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకున్న తర్వాత
ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. పన్నీర్ వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. దించే ముందు కొద్దిగా కస్తూరి మేతి తీసుకొని చేతిలో ఇలా నలిపి వేసుకోవాలి. అంతే అండి, పాలక్ పన్నీర్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thanks for watching. Thanks for your time.